ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని ప్రియులారా, మనం ఈరోజు అబ్రహాము దేవుని యందు ఎంత ప్రేమ గలవాడుగా ఉన్నాడు, యెహోవా అబ్రహాం మీద ఎంత ప్రేమ చూపించాడు అనేది ఈ 2 వాక్యాల్లో చూసుకున్నాం ఈ వీడియోలో. అబ్రహాము గెరారు అనే పట్టణంలో ఉన్నప్పుడు తన భార్య అయిన శారాను అక్కడ ఉన్న వాళ్ళకి నా చెల్లి అని పరిచయం చేస్తాడు. గెరారు రాజైన అబీయేలు శారాని పిలిపించి తన ఇంట్లో ఉంచుతాడు. అదే రోజు రాత్రి అబీయేలుకు దేవుడు కనిపించి, నీవు తీసుకువచ్చిన ఆ స్త్రీ ఒక పురుషుని భార్య, ఆమెను గనక నువ్వు ముట్టినట్టు అయితే నిన్ను నీ రాజ్యాన్ని చంపుతానని అంటాడు. అయితే యెహోవా అబ్రహాము మీద ఎంత ప్రేమ చూపించాడంటే తననే కాదు తన సంతానాన్ని, తన వాళ్ళను కూడా ముట్టడానికి కూడా ఒప్పుకోలేదు. అయితే రెండవది సూచక్రియ ఏంటంటే అబ్రహాముని దేవుడు యెహోవా పరిశోధిస్తాడు. ఎలా? నీవు నీ ప్రియకుమారుని తీసుకొని పోయి నేను చెప్పిన పర్వతం మీద దహన బలి ఇవ్వమని అడిగిన వెంటనే అబ్రహాము ఒక్క మాటైనను చెప్పకుండా తనని తీసుకుని వెళ్ళి చంపడానికి ప్రయత్నిస్తాడు. అబ్రహాము దేవుడి యందు ఉన్న విశ్వాసం అంత గొప్పది. మనం కూడా అబ్రహాం లాగా అంత విశ్వాసం పెరగాలని తండ్రి యేసయ్య నామమున అడిగి వేడుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.